కొద్దిసేపటి క్రితమే శ్రీనివాస మంగపురం సినిమా అయితే చూడడం జరిగింది. మరి మూవీ అయితే చాలా బాగుంది. RX 100 మూవీ తోటి కంపేర్ చేయకూడదు. ఎందుకంటే కథపరంగా మరి అతని అజయ్ భూపతి గారి స్టైల్లో చూపించారు. మరి మూడో తరంగా జయకృష్ణ గారిని అయితే చాలా అద్భుతంగా తెలుగు ప్రేక్షకులకు అయితే పరిచయం చేయడం జరిగింది. ఈ మూవీ స్టోరీ పరంగా అయితే ఫస్ట్ హాఫ్ వరకు ఒక లెక్క, సెకండ్ హాఫ్ ఒక లెక్క అన్నట్టు ఉంటుంది. మోహన్ బాబు గారు వచ్చాక సీన్ ఒక్కసారిగా మారుతుంది. మరి ఆయన సీన్స్ అయితే సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఇక ఫ్యాన్స్ టిఫిన్స్ లా కాదండి, ఫుల్ మీల్స్ అందినట్టు మరి వాళ్ళ కేరింతలు గోళ్ళు అయితే మన థియేటర్ లో చూడొచ్చు. కానీ వాళ్ళు ఏదైతే ఆశించారో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి, అదే తాతకి తగ్గ మనవడిగా ఆయన పైనుంచి దీవెనలు అందించినట్టు ఉన్నారు. మరి మూవీ అయితే అదే రేంజ్ లో హిట్ అయితే అందుకుందండి. మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం. మరి ఏదైనా మైనస్ ఏమైనా ఉన్నది అంటే చిన్న చిన్నది, తన నెక్స్ట్ మూవీ నుంచి అయితే హైప్ చేసుకునేలాగా ఎక్స్ప్రెషన్స్ అయితే చూసుకుంటాడు. కానీ ఒక మాటలో చెప్పాలంటే మాత్రం తన ఫస్ట్ మూవీలా కాకుండా నటన పరంగా చాలా బాగా చూపించాడు. డాన్స్ పరంగా చాలా స్పీడ్ గా, అందులోనూ మహేష్ బాబు గారికి సూపర్ స్టార్ మన ప్రిన్స్ మహేష్ బాబు గారికి అందులో ఏమాత్రం తీసుకోకుండా మరి జయకృష్ణ గారు అయితే కనిపించారు. అండ్ హీరోయిన్ ఫస్ట్ మూవీ అయినా కూడా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. ఒక మాటలో చెప్తున్నాను, సినిమా అయితే మాత్రం 5కి 3.5 రేటింగ్ పరంగా ఇచ్చుకొని చాలా తన కెరీర్ కి బెస్ట్ మూవీగా కథను ఎంచుకున్నాడని హీరోని అయితే మనం పోడాల్సిందే. అటు బాబాయ్ పేరు, ఇటు తాత పేరు నిలబెట్టిన పర్సన్ గా మనం చూసుకోవచ్చు. ఇంకా అదే విధంగా మరో లైన్ మాట్లాడుకోవాలనుకుంటే, ఏదైతే తను గౌతమ్ కాకుండా తన అన్న కొడుక్కి సపోర్ట్ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఎందుకంటే తనలోని ఆ నటన పరంగా తనలో సత్తా ఉంది కాబట్టి ఇచ్చారు. తను ప్రూవ్ చేసుకున్నాడు హీరో కూడా అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా ముందు ముందు మరిన్ని చిత్రాలతోటి మరి తెలుగు ప్రేక్షకుల్ని, అభిమానులని అందరినీ అలరిస్తారని అయితే మేము ఆశిస్తున్నామండి. మీరు కూడా మూవీ చూసారా? శ్రీనివాస మంగపురం ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.